మీ మెడ నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం. చాలా మందిలో మెడ నొప్పి ఫస్ట్ డిస్క్ బల్జ్ తో మొదలవుతుంది. డిస్క్ బల్జ్ వల్ల నర్వ్ ఇరిటేట్ అయ్యి చెయ్యి వేళ్ల వరకు నొప్పి స్ప్రెడ్ అవుతుంది. దీనికి కరెక్ట్ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. మైల్డ్ పెయిన్ ఉన్నప్పుడు ఫస్ట్ మెడికేషన్స్ అండ్ ఫిజియోథెరపీతో కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ నొప్పి 3 నెలల కన్నా ఎక్కువ ఉండి మీ నిద్రని వర్క్ని డిస్టర్బ్ చేస్తూ మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీతో కూడా కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ ప్రొసీజర్స్ అంటే మజిల్ పెయిన్కి డ్రై నీడ్లింగ్ అండ్ ట్రిగర్ పాయింట్ ఇంజెక్షన్స్ చేయొచ్చు. డిస్క్ వల్ల జనరేట్ అయ్యే పెయిన్కి సర్వైకల్ ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేయొచ్చు. జాయింట్ పెయిన్కి ఫెసెట్ బ్లాక్స్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయొచ్చు. ఇవన్నీ సేఫ్, ఇమేజ్ గైడెడ్, టార్గెటెడ్ ట్రీట్మెంట్స్. వీటి వల్ల సర్జరీ లేకుండానే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సివియర్ నర్వ్ కంప్రెషన్ ఉండటం, బోన్ టు బోన్ అలైన్మెంట్ చాలా డిస్టర్బ్ అయి ఉన్నప్పుడు, ప్రోగ్రెసివ్ వీక్నెస్ అంటే మీ చేతిలో బలం తగ్గిపోతూ ఉండటం. ఈ కేసెస్లో సర్జరీ ఇస్ ద ప్రిఫర్డ్ ఆప్షన్. పెయిన్ని అర్థం చేసుకొని సోర్స్ని ఐడెంటిఫై చేసి కాజ్ని ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీ నెక్ పెయిన్ని ఇగ్నోర్ చేయకుండా ప్రిఫర్డ్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి బిఫోర్ ఇట్స్ టూ లేట్. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్రానిక్ పెయిన్, I am here to help you.